హాయ్ అండి. ఇవాళైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను రండి. హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఒక ఆనియను, ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు టమాటాలు, కొత్తిమీర, అల్లం పేస్టు, రుచికి తగినంత సాల్టు, కారం, పసుపు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే బాండీ పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకుందామండి. బాండీలో తగినంత ఆయిల్ అయితే వేసేసుకుందాము. నేనైతే 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు అయితే అందులో వేసేస్తున్నాను. ఆనియన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం బాగా. అవి అయితే కలర్ మారిపోయాయండి. నెక్స్ట్ అయితే టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. టమాటా ముక్కలు కూడా బాగా గుజ్జు గుజ్జు కావాలండి. అప్పుడే మనకి కర్రీ చాలా బాగుంటుంది. మెత్తగా అయిపోయేంత వరకు టమాటా ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకుందాము. 80% కుక్ అయిపోయాయండి టమాటా ముక్కలు కూడా. ఇంకా ఒక 20% వరకు కుక్ అవ్వాలి. బాగా వాటిని కూడా మెత్తగా ఇంకా ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. నేనైతే 2 స్పూన్లు వేసాను. అది మీ ఇష్టము, ఎంతైనా వేసుకోవచ్చు. 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసేసి బాగా కలుపుతున్నానండి. అడుగంటుతుంది కదా అల్లం పేస్ట్ వేసిన తర్వాత. అడుగంటకుండా బాగా అయితే కలుపుకుందాము. బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే బాండీలో వేసేసుకుందామండి. బాగా శుభ్రంగా కడిగేసి ఆ బౌల్లో అయితే వేసుకున్నాను చికెను. ఒకసారి మళ్ళీ అయితే నీట్గా కలిపేసుకుందామండి చికెన్ పీసులు. శుభ్రంగా మొత్తం కూర అంతా కలిసేలాగైతే కలిపేసుకుందాము. వాటర్ ఎక్కువ పట్టవండి చికెన్లో, ఆ నీళ్ళతోనే సరిపోతుంది. కల్లుప్పు అయితే యాడ్ చేసుకుందామండి. కల్లుప్పు వేస్తే ఏమంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ ఎక్కువ పట్టవు కదండి, వాటిలో ఉండే నీరుతోనే సరిపోతుంది అనమాట. మళ్ళీ అయితే ఒకసారి బాగా కలిపెట్టేసుకుందామండి. నీట్గా కలిపేసిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత కారం అయితే వేసేసుకుందామండి. నేనైతే 2½ స్పూన్ అయితే కారం వేసాను. పిల్లలు తక్కువ స్పైసీ తింటారని తక్కువ వేసాను. మీ రుచికి తగినంతగా మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కారము. ఇంతనే కొలత అయితే ఏం లేదు కారము. కారం వేసిన తర్వాత మంచిగా నీట్గా కలిపేసుకుందామండి. వాటర్ అయితే నేను యాడ్ చేయలేదండి, దాంట్లో వాటరే వచ్చాయి. నెక్స్ట్ అయితే ధనియా పౌడర్ అయితే యూజ్ చేసేసుకుందాం. కొంచెం ఏమన్నా వాటర్ ఉన్నా కానీ ధనియా పౌడర్ వేసిన తర్వాత బాగా చిక్కబడుతుందండి కర్రీ. ధనియా పౌడర్ వేసుకున్నాక మళ్ళీ కూరను అయితే నీట్గా కలిపేసుకుందామండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చికెన్. ఉడుకుతుంది కదా, మంచిగా స్మెల్ వస్తుంది చికెను. ఫైనల్గా చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుందామండి. చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందామండి. వాటర్ అంతా ఇంకిపోయాయి, గ్రేవీ అయితే బాగా చిక్కబడిపోయిందండి. ఇంకైతే ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఒకసారి అంతా కర్రీని అంతా కలిపేసుకుందామండి. నీట్గా కలిపేసుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంకా కూర అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇదండి. చికెన్ కర్రీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి దించేసాను. మంచి స్మెల్ వస్తుందండి. చూశారు కదా, ఫైనల్గా చికెన్ లుక్ అయితే ఇదండి. ఓకే అండి, బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.